నమస్తే, నేను మీ సాయిప్రియ. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖర్చెక్కువ, ఫలితం తక్కువ. ప్రభుత్వ పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన. 6 గ్యారెంటీలు అమలు అయ్యాయా? నిరూపిస్తే రాజీనామా చేస్తా. బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్. కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ హెచ్చరిక. బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు. హామీలు ఎక్కడ అమలు చేశావు? రేవంత్ పై హరీష్ రావు ఫైర్. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు. ప్రభుత్వంపై ఈటెల తీవ్ర వ్యాఖ్యలు. విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఖర్చు ఫలితాల మధ్య ఉన్న విరుద్ధతను ఎత్తిచూపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై సగటున 50,000 ఖర్చవుతుండగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం 1,08,000 వరకు ఖర్చు చేస్తుందని తెలిపారు. అయినప్పటికీ విద్యా నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని ఆయన అన్నారు. ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ 6వ తరగతి చదువుతున్న విద్యార్థి కూడా 3వ తరగతి పాఠ్య పుస్తకం సరిగా చదవలేకపోతున్న పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టంగా చూపుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ ఫలితాలు కనిపించకపోవడం బాధాకరమని సీఎం అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు సమగ్ర సంస్కరణలు అవసరమని, ఉపాధ్యాయుల పనితీరు, బోధన విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలను మెరుగుపరచడం అత్యవసరమని, భవిష్యత్తు తరాల అభివృద్ధికి విద్యారంగంలో మార్పులు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3,000, 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధితో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరం లెక్కించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. ఈ గ్యారెంటీలు నిజంగా అమలు అయ్యాయన్న దాన్ని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. అదే సమయంలో అవి అమలు కాలేదని నిరూపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ సవాలు రాజకీయాలతో పాటు 6 గ్యారెంటీలు కార్యక్రమం యొక్క నిజమైన అమలు స్థితిని ప్రజలకు తెలపడానికి దారితీస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే ఈ అంశంపై మీడియాలో, సామాజిక మాధ్యమాలలో చర్చలు మొదలయ్యాయి. రాజకీయాల మధ్య ఈ సవాలుతో ప్రభుత్వాన్ని నిర్ధారించడం ప్రజా ఆశలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2,500 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గుండె మీద చేసుకుని చెప్పు. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చినావా? 6 గ్యారెంటీలు ఉంది కదా. 4,000 రూపాయలు మీరు ఆసరా పెన్షన్ ఇచ్చినావా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. తులం బంగారం ఎవరికైనా ఇచ్చినావా? నువ్వు స్కూటీలు ఎవరికైనా ఇచ్చినావా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చినావా? కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను. మళ్ళీ ఏమంటే ఎకరానికి 12,000 ఇస్తాడు. ఎకరానికి మిల్లు ఇయ్యడిగా, మళ్ళీ ఇయ్యడిగా. నిరుద్యోగ వృద్ధి ఇస్తానవా? ఇవ్వలేదు. విద్యార్థి భరోసా కార్డు ఇస్తానవా? ఇవ్వలేదు. ఇక ఫీజు ఏమనిపిస్తారు? ఇక పదవి పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళకి పైసలు ఇస్తలేవు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. డిఏలు లేవు, ఆరోగ్యశ్రీ పైసలు లేవు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఏం లేకుండా నిస్సిగ్గుగా కేరళ పోయి 6 గ్యారెంటీలు అమలు చేసి చూసుకున్నట్టు నేను కేరళ మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నా. కేరళ నుంచి మీడియా రావాలే. నేను సవాల్ చేస్తున్నా. అలా హుజాబాద్ గడ్డ మీకెళ్ళి సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నా. చలో మీరు రండి, నేను కూడా వస్తా. ఏ గ్రామానికైనా పోదాం. 2,500 రూపాయలు మాకు ఇస్తున్నారు అని చెప్పి ఒక్క మహిళతో చెప్పిస్తే చలో నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా చేస్తావా? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెప్పి నువ్వు ఒప్పిస్తే
నేను రాజీనామా చేస్తాను. నిరుద్యోగులకి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా చేస్తాను, నువ్వు చేయి. విద్యార్థి భరోసా గారు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను, రాజీనామా చేయి. రైతులకు నువ్వు ఇస్తాన 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. రైతు కుళ్ళకు 12,000 ఇస్తా అని చెప్పి ప్రూవ్ చేయి, రాజీనామా చేస్తాను. 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయనంటే నేను రాజీనామా చేస్తాను. నువ్వు ప్రూవ్ చేస్తావు నువ్వు లేవు రాజీనామా చేయి. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విమర్శలతో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు బాల్క సుమన్. మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పలు ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉండబోతుందని, ఎమ్మెల్యే మరియు ఎంపీ స్థానాలు సింగిల్ డిజిట్ కే పరిమితమవుతాయని ఆయన హెచ్చరించారు. బాల్క సుమన్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం ప్రజాపాలన కాకుండా పాపపు పాలన కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో నిజమైన ప్రభుత్వం లేదని, బదులుగా రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ నడుస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని, ఏ ఒక్క సంస్థ కూడా సమర్థవంతంగా పనిచేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో దోపిడీలు, దాడులు, అక్రమాలు మాత్రమే సక్రమంగా జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ 3 సంవత్సరాల పాలనలో 5 లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకున్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదని విమర్శించారు. అదే సమయంలో రాష్ట్ర నిధులను ఢిల్లీకి తరలించడం, ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఖర్చు చేయడం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాసేవ కంటే దోపిడీలలో బిజీగా ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇవాళ 3వ సంవత్సరం పాలన ఈ ప్రజా పాలన కాదు, ఇది పాపపు పాలనగా మారిపోయింది. కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ అధ్వానంగా తయారైపోయినాయి. చెత్త ఎత్తేటోళ్ళు లేడు, ఊడ్చేటోళ్ళు లేడు, బుగ్గలు వెలుగుతలేవు, మంచినీళ్ళ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. మొత్తం పాలనంతా పడకేసింది. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే దాడులు, దుర్మార్గాలు, దోపిడ్లు ఇవి జరుగుతున్నాయి తప్ప ఇంకోట్లేదు. రాష్ట్రంలో ఇప్పటికే 3వ సంవత్సరం పాలన మొదలైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిరు. మరి అప్పు చేసి రైతాంగానికి రైతు భరోసా ఇచ్చిర్రా, విద్యా భరోసా కార్డు 5 లక్షలు విద్యార్థులకు ఇచ్చిర్రా, నిరుద్యోగులకు నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చిర్రా, ప్రతి మహిళకు 2,500 ఇచ్చిర్రా, పెన్షన్ 4,000 ఇచ్చిరట్టు అదేం లేదు. ఏమైతున్నాయి పైసలు అంటే ఢిల్లీకి పోతున్నాయి, కాంగ్రెస్ హైకమాండ్కి అప్పచెప్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా అక్కడ ఖర్చు చేస్తున్నారు, వీళ్ళు మంచిగా దోసుక తింటున్నారు. రాబోయే రోజుల్లో నేను ఇలా కరీంనగర్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, కరీంనగర్ బిడ్డగా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో సింగిల్ డిజిట్ పరిమితమవుతుంది. అంత కోపం ఉన్నది వాళ్ళ జనాలకు. చాలా మీకు డిపాజిట్లు రావు, మీ సీట్లు కూడా చాలా సింగిల్ డిజిట్ పరిమితం అయిపోతాయి. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీష్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కేరళ పర్యటనలో తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామని చెప్పడం పూర్తిగా అసత్యమని ఆరోపించారు. ఏం హామీలు అమలు చేశావంటూ ప్రశ్నించిన ఆయన, ఇటీవల జరిగిన గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ వాస్తవానికి కేవలం 16,000 ఉద్యోగాలే ఇచ్చారని, ఈ విషయం అసెంబ్లీలోనే బయటపడిందని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లి హామీలు ఇస్తున్నారని విమర్శించిన హరీష్ రావు, ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించకుండా కేరళకు వెళ్లి పల్లకీలు మోస్తున్నారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలోనే హామీలు అమలు చేయలేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ చేసిన ఉద్దారకం జరగదంటే కేరళకు పోయి నిన్న కేరళలో పోయి ఏమంటుండు, మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటాం. ఏం చేసినావు ఆయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినావా, మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇచ్చినావా, అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇచ్చినావా, రుణమాఫీ పూర్తి చేసినవా, 15,000 రైతు బంధు ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి ఊళ్ళు అయిపోయాయి నీకు. ఇంకా పోయి కేరళలో పోయి ఎందో మాట్లాడుతుండు. ఇక కూట్ల రాయిది అని ఏట్ల రాయిది అని పోయిండట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే గాని ఈయన ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చిదాని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత అంటే అదేంది కేరళ పోయి పల్లకీలు మోస్తున్నాడు. మొన్న అసెంబ్లీలో తేలిపోయింది, ఇచ్చింది 16,000 ఉద్యోగాలే రేవంత్ రెడ్డి, చెప్పింది 2 లక్షలు కానీ ఇచ్చింది 16,000 అని మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీసి బయటకు తీసినాం. లెక్క 16,000 ఇచ్చిండు, మోసం చేసిండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైపోయింది.
ఇప్పుడు ఇంట్లో ఈగల మోతుంటే కేరళ పోయిన పల్లకీలు మోస్తుంది. వరంగల్ ఓ సిటీలో జరిగిన మీడియా సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాన్ని ఎర్రబెల్లి ప్రదీప్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈటెల రాజేందర్ ప్రధానంగా ప్రభుత్వ అసమర్థతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయడం, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వంటి అంశాలను ఉద్దేశిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న ప్రభుత్వం ఇదే అని పేర్కొన్నారు. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సైతం ప్రస్తుత ప్రభుత్వం మరిచిపోయిందని ఆయన గాఢంగా విమర్శించారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టే ప్రభుత్వ హామీల అమలు పరిస్థితి కూడా ఇదే అని వ్యాఖ్యానించారు. అంతేకాక రాష్ట్రంలోని చట్టసభపై విశ్వాసం పోయిందని, భూ కామాంధులు ప్రభుత్వంతో కుమ్మక్కయి ప్రజలను దోచుకునే పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం వాడే నిధులను ఇతర రాష్ట్రాల రాజకీయ ఉపయోగాల కోసం తరలిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే హైడ్రా పేరుతో వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు గమనిస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీపై ప్రతికూల దృష్టిని పెంచుతూ ప్రజా భద్రత, నిధుల వినియోగం, విద్యా వ్యవస్థపై కేంద్రంగా చర్చలను రేకెత్తించే విధంగా మారుతున్నాయి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ చట్టసభలేంది, శాసనసభలేంది, ప్రతిపక్షమేంది, మాకు తెలివందేంది, మాకే అన్నీ తెలుసు అనేటువంటి పద్ధతుల్లో 16వ తారీఖున మొదలుపెట్టి 31వ తారీఖు ముగించింది. దీంట్లో వ్యక్తిగతమైన దూషణలు తప్ప వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కానీ, గ్యారంటీలను అమలు చేస్తున్న తీరు కానీ ఎక్కడ కూడా చర్చకు రాలే. బాధ అనిపించే అంశం ఏంటంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం ఏదైనా మంచి స్కీములు ప్రవేశపెడితే వాటి కొనసాగించుకుంటాం. తుగులక పథకాలు పెడితే, ప్రజా వ్యతిరేకమైన పెడితే తీసేసుకుంటాం. ఇది కేవలం ఇంజనీరింగ్ కాలేజీల మీద ఉన్న కోపం నీకు ఉండొచ్చు, కేసీఆర్ ప్రభుత్వం మీద నీకు కోపం ఉండొచ్చు, కానీ పేద పిల్లల జీవితాలతో చెలగాటమాడుకునేటువంటి అధికారం నీకు ఎవడిచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. గత్యంతరం లేక ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు వాళ్ళ బాధను నిగమించుకుంటూ కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, వచ్చే సంవత్సరంతో మీరు వసూలు చేసుకోండి, మీరు ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పి కోర్టు ఇస్తే ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత దుఃఖపడుతుందో అర్థం కావాలి. ఖానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మరోసారి వివాదాస్పదంగా మారాయి. స్థానిక అధికారులు ఎన్నికను వాయిదా వేయడం వల్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నిక గదిలో బీజేపీ మరియు బీఆర్ఎస్ కౌన్సిలర్లు బైఠాయించి నినాదాలు చేస్తూ హోరాహోరీ చేశారు. వారు ఎన్నికను త్వరగా నిర్వహించాలని, కలెక్టర్ విచారణ కోసం విచారణ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ఉద్రిక్తత కారణంగా ఎన్నిక ప్రక్రియ రద్దు అయ్యి మున్సిపల్ కార్యాలయంలో సామాన్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాజకీయ భిన్నతలు మరియు అనుమానాలు ఎన్నికల వాయిదాకు ప్రధాన కారణమని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఘటన ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల సమయంలో రాజకీయ వాతావరణం ఎంతగా ఉద్రిక్తమైందో చూపిస్తోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలలో ఉద్రిక్తతను ప్రేరేపించేలా ఆయన రౌడీ మాటలు వినిపిస్తున్నాయని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రత్యేకంగా గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన కాంగ్రెస్ శ్రేణుల దాడిని కౌంటర్ గా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు అని వ్యాఖ్యానించిన తీరు అరాచకాలకు ప్రేరణగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ పాలనలో ప్రజలకు ఏ సమస్య లేకుండా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా భూములు లాక్కోవడం, ఇళ్లను కూల్చివేయడం లాంటి అరాచకాలు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తకరంగా మార్చే అవకాశాన్ని కలిగించాయి. ఇప్పుడే వింటున్నాం, ఏది ఏమైనా అరాచకం సృష్టించాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మీరేనా ఒడ్డుపోతుకుంది మా వెనకాల కూడా ఉన్నారు చూడనే లెవెల్లో అసెంబ్లీలో మాట్లాడి కిందన్న సమాజానికి ఏ మెసేజ్ ఇచ్చింది అనేది ఒకసారి ఆలోచించాలి. ఈరోజు గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది నిజంగా సమాజంలో అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నమే, ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రశాంతంగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ భూములు లాక్కోవడం, ఇంకో సైడ్ క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం, ఇంకో సైడ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న సోదరులని కార్పొరేటర్ కౌన్సిలర్ని అందరినీ కూడా లాక్కోవాలనే ప్రయత్నం, ఈరోజు మూసీ దగ్గర ఉన్న ఇళ్లను కూల్చేయాలనే ప్రయత్నం. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు నిజంగా తెలంగాణ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఏ మూలకు చూసినా అరాచకం, ఏ మూలకు చూసినా భూములు లాక్కోవడం, ఏ మూలకు చూసినా ఇండ్లు కూలగొట్టడం, ఏది వద్దు అధికారం ఉందని ఒక అధికార మతంతో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వచ్చే కాలంలో తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రజాభిప్రాయం మారుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. గతంలో ప్రజలు మార్పు కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లిపోవాలని అన్నారు. కానీ ఇప్పుడు అదే భావన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తమవుతుందని తెలిపారు. ఒకప్పుడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి అన్నారు. ఇప్పుడు మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అంటున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఇది ప్రభుత్వ పనితీరుపై ప్రతిఫలంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని ప్రజలు భావిస్తున్నారని, అందుకే రాజకీయ వాతావరణం మళ్లీ మార్పు దిశగా కదులుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయింది. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వస్తుందని చెప్పంటారు. పరిస్థితి ఆనాటికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజా ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత ఏర్పడింది. జీహెచ్ఎంసీ అధికారులు షాపులను కూల్చివేయడానికి వచ్చేటప్పటి నుండి పరిస్థితులు కలకలం రేకెత్తాయి. షాపులను కూల్చివేయడానికి వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఎదురు తిరిగిన వ్యాపారుల ఆగ్రహానికి గురయ్యారు. వ్యాపారులు, పోలీసులు జేసీబీలు వెళ్లకుండా అడ్డుకొని తీవ్ర ప్రతిఘటన చూపారు. ఈ ఉద్రిక్తత కారణంగా జీహెచ్ఎంసీ అధికారులు భయంతో అక్కడి నుండి పరుగులు తీశారు. విపరీత పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారులు పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు మోహరింపులను చేర్చారు. జీహెచ్ఎంసీ కూల్చివేత చర్యలపై వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం, పరిసరాలకు వ్యతిరేక దృష్టిని రేకెత్తించడం ఈ ఘటన ప్రధానాంశం. స్థానిక వర్గాలు, జీహెచ్ఎంసీ అధికారులు తగిన సమన్వయం లేకుండా కూల్చివేత చర్యలు చేపడుతున్నారని, ఆ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని విశ్లేషిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లవెల్లి మండలంలోని మేడిపల్లిలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ కార్యక్రమం మేడిపల్లి గ్రామంలోని యశోద ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షులు తడక వినయ్ గౌడ్, సీనియర్ బీజేపీ నాయకుడు తడక అశోక్ గౌడ్ అధ్యక్షతన ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొని పార్టీ కార్యకర్తల్లో సైద్ధాంతిక స్పష్టత, సంస్థాగత బలోపేతం, ప్రజలతో మమేకం కావడం వంటి పండిట్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను ప్రజల్లో
ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మార్గదర్శనం చేశారు. అనంతరం బూత్ స్థాయి నుండి పార్టీ ఎలా పటిష్టం చేయాలో, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను బూత్ స్థాయి నుండి వివరిస్తూ రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ప్రశిక్షణ కో కన్వీనర్ రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరుతున్న ఫిరాయింపు నాయకులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రేమ్ సాగర్. ఆయన మాట్లాడుతూ ఫిరాయింపు నాయకులను నమ్మితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నందునే కొంతమంది అవకాశవాదుల్లా పార్టీలోకి వస్తున్నారు. అలాంటి వారిని నమ్మడం పార్టీకి మంచిది కాదు అని స్పష్టం చేశారు. ఇంకా ఆయన పేర్కొంటూ నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ అసలైన కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తే పార్టీ మళ్లీ బలహీనపడే ప్రమాదం ఉందన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను గుర్తు చేసుకోవాలని, అదే పొరపాట్లు పునరావృతం చేయకూడదని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయనే చర్చ మొదలైంది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నేతలు సమన్వయం పాటించాలని, నిబద్ధత కలిగిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో కానీ అధ్యక్షులు కానీ కోరేది ఒకటే, ఇన్ఛార్జ్ మంత్రి కానీ కోరేది ఒకటే. అధ్యక్షుల వారిని, ఇన్ఛార్జ్ మంత్రి కోరి సముదాయ స్థానం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిండ్రో, ఇవాళ వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చొని వీళ్ళ మీద పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలే. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చింది, అధికారం ఉన్నది కాబట్టి వచ్చినట్టు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? మళ్ళీ మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేస్తారు. దాన్ని దృష్టి పెట్టుకొని ఇంకొకటే చెప్తున్నా, పార్టీకి పనిచేసిన వాళ్ళని గౌరవించండి, వాళ్ళను గుర్తించండి, వాళ్ళకు సేవ, వాళ్ళకు సరైన అవకాశాలు ఇవ్వండి. నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే పార్టీ పదవులు కానీ అవకాశం ఇవ్వండి. వరంగల్ జిల్లాలో శాంతి భద్రతలపై ఆందోళన కలిగించే ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయి దాడులు అధికమవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా వరంగల్ పడమర ప్రాంతంలోని కోట చమాన్ సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు రోడ్లపై హల్చల్ సృష్టిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలో సమీపంలోని ఓ స్వీట్ షాప్ లోకి దూసుకెళ్లిన యువకులు యజమానితో వాగ్వాదానికి దిగారు. తగాదా మరింత ఉద్రిక్తంగా మారడంతో షాప్ లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. వేయింగ్ మిషన్ తో పాటు తినుబండారాలను నేలకేసి కొట్టడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణ పెంచాలని, ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన యువకులను గుర్తించి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు నగరంలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను, టేబుల్స్, చైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్, నకిరెడ్డి మహేందర్, ఐనవోలు శివరాం. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు సందీప్, దుంకదవ్వ రంజిత్, తనుగుల అంబేద్కర్, అచ్చ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలోని మన ఎంతో మంది విద్యార్థులు వచ్చి చదువుకోవడానికి ఉపయోగపడే మన గ్రంథాలయంలో కొన్ని మౌలిక సదుపాయాల కోసం ఇక్కడ గ్రంథాలయంలో చదువుకునే స్నేహితులందరూ, అన్నదమ్ములు కూడా జనతా ట్రస్ట్ని కొన్ని సదుపాయాల కోసం వారు అడగడం జరిగింది. ఈ సందర్భంగా జనతా ట్రస్ట్కి సంబంధించిన అన్నదమ్ములందరం కలిసి వాళ్ళకి కావాల్సిన ఒక వాటర్ డిస్పెన్సర్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన టేబుల్స్, కుర్చీలు కూడా ఈనాడు అందరం కలిసి వాళ్ళకి సమకూర్చడం జరుగుతుంది. నర్సంపేటలో ఏదైతే చదువుకొని ముందుకెళ్దామని చెప్పి ఉన్న యువతకు అందరికీ కూడా మా జనతా ట్రస్ట్ తరఫున సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి చాలామంది మిత్రబృందం కలిసి ఈ కార్యక్రమాలను, జనతా ట్రస్ట్ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. నర్సంపేటలో ఎక్కడ కూడా విద్యార్థులకు, యువతకు ఏ ఆపద వచ్చినా కానీ, ఎలాంటి ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎట్లాంటి అవసరం ఉన్నా కానీ తప్పకుండా జనతా ట్రస్ట్ మీ అందరికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఖర్చెక్కువ ఫలితం తక్కువ ప్రభుత్వ పాఠశాలలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన. 6 గ్యారెంటీలు అమలు అయ్యాయా నిరూపిస్తే రాజీనామా చేస్తా బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్. కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ హెచ్చరిక బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు. హామీలు ఎక్కడ అమలు చేశావు రేవంత్ పై హరీష్ రావు ఫైర్. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ప్రభుత్వంపై ఈటెల తీవ్ర వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.